వైసీపీ నేత అనిల్ కుమార్ యాదవ్ పై టీడీపీ నాయకులు రూప్ కుమార్ యాదవ్ మండిపడ్డారు. అనిల్ ని మంగళం శ్రీను అంటూ సంభాషించారు రూప్ కుమార్. కరోనా సమయంలో నెల్లూరులోని హాస్పిటల్ యజమానులను బెదిరించి లక్షల రూపాయలు దోచుకున్నాడని ఆరోపించారు. కరోనా సమయంలో ఎంతో మందికి ఉచితంగా వైద్యం అందించిన వేమిరెడ్డి గురించి అనిల్ మాట్లాడడం పద్ధతి కాదని అన్నారు రూప్ కుమార్. ఎంతో మంది దళితులకు విపిఆర్ ఫౌండేషన్ ద్వారా ఉచితంగా విద్యను అందిస్తున్న వేమిరెడ్డి అనిల్ కు సమాధానం చెప్పాలా అని రూప్ కుమార్ ప్రశ్నించారు. రేపు ఉదయం సంచలన మీడియా సమావేశం, మాజీ మంత్రి సంచలన మీడియా సమావేశం, మంగళసీనో సంచలన మీడియా సమావేశం అని చెప్పి అన్నింటిలో కూడా ఓదరగొట్టడం జరిగింది. ప్రజలందరూ ఏమనుకున్నారంటే చంద్రబాబు గారికి గతంలో మాదిరిగా బెదిరింపుగా మాట్లాడతాడేమో, లోకేష్ బాబు గారిని దూషిస్తా మాట్లాడతారేమో, పవన్ కళ్యాణ్ గారి గురించి గతంలో మాట్లాడినట్టు నువ్వు బిమ్లా నాయక్ కాదు ఇంకో నాయకుడు మాట్లాడతాడేమో, వెటకారాలు గతంలో మాట్లాడినట్టు మాట్లాడతాడేమో, వెటకారంగా బెదిరింపు ధోరణిలో పాపం ఏమీ లేవు. మంగళసీన గారి ప్రెస్ మీట్లో, మంగళం సీన గారి ప్రెస్ కాన్ఫరెన్స్లో ఇవేమీ లేవు. మీ అందరికీ తెలుసు, అనేక సంవత్సరాల పాటు కలిసి రాజకీయం చేశాం, ప్రయాణం చేశాం. ఈరోజు సందర్భం వచ్చింది, ఎందుకులే అని కానుకున్నా తప్పటి పరిస్థితుల్లో ఈరోజు కొన్ని మీ ద్వారా నెల్లూరు ప్రజలకు తెలియపరుచుకుంటున్నా. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నాకు సమాధానం చెప్పాలా? రేపు ఉదయం